గవర్నర్ గారు మరి సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులను సజీవంగా ఇసుక దెబ్బల్లో తోడి వాళ్ళని పూడ్చిపెట్టేవాళ్ళు. ఎందుకు అనంటే ఆ కుష్ఠరోగిని తాకితే నాకు కుష్ఠరోగి వస్తుంది, వాడి కర్మకు వాడు చావాలి అని అన్నారు. నా కర్మను తల మీద వేసుకున్నాడు నా ప్రభు. ఎవరు గొప్ప అంటారు? నీ కర్మ కాదురా, నేనున్నా నీ కోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పెలా అవుతుంది? నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి. ఇది క్రైస్తవ సువార్త. క్రైస్తవ సువార్త ఏంటి అని అంటే ప్రతి ఒక్కడు వాడు కుష్ఠరోగైనా సరే వాడిని పూడ్చిపెడుతున్నారు, అది తప్పు. వాడికి బ్రతికే హక్కు ఉంది, వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం. మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి. కుష్ఠరోగుల కోసం నువ్వు ఎప్పుడైనా నీ ఇల్లు తెరిచావా? కుష్ఠరోగుల కోసం ఇల్లొద్దు, నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు? నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు. నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు. నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు. నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే, వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయ్యా, నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి. క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది. నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడదీశారు ఎవరైనా అనంటే ఈరోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండా. విడదీసి విభజించి పాలించింది వీళ్ళు, కలిపింది సమానత్వం ఇచ్చింది మనం. 1542 నుంచి వచ్చినటువంటి జెస్యూట్ మిషనరీస్ గురించి మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ ప్రజలందరూ శాంతిగా ఉండాలి. ఏకపక్షంగా దాడులు జరుగుతున్న మావోయిస్ట్ పార్టీ మీద మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే శాంతికి వ్యతిరేకంగా ఏబీ విద్యార్థి సంఘం బయట ర్యాలీ తీస్తుంది. మీ ముందు ఒక ప్రశ్న వేస్తున్నా, మనిషిని ప్రేమించలేని వాడు ఎవడైనా వాడు ఉగ్రవాదే. వాళ్ళు ఉగ్రవాదులా, మనం ఉగ్రవాదులమా? వాళ్ళు కదా ఉగ్రవాదులు. మనిషిని ప్రేమించాలి, ఇరు వర్గాల మధ్య శాంతి రావాలి, ఈ దేశం శాంతిగా ఉండాలని చెప్పి మనం శాంతి చర్చలకు విద్యార్థుల పాత్రను మనము ప్రజల ముందు, సమాజం ముందు మనం పెడితే శాంతే వద్దు, మనుషులందరినీ చంపేయాలని చెప్పి వాళ్ళు ర్యాలీ తీస్తున్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటారు, హోంమంత్రి అమిత్ షా అంటారు. కానీ మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఈ దేశ ప్రధానమంత్రి ట్రంపే, ఈ దేశ హోంమంత్రి కూడా ట్రంపే. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ చేతుల పవర్ ఉందని నేనైతే అనుకుంటలేను. అందుకే అరుంధతి రాయ్ ఒక మాట ఉంటుంది, ఈ దేశంలో నడిచే పార్టీలన్నీ కంపెనీల పార్టీలే అన్నది, ప్రజల పార్టీలు కాదని చెప్పింది. కాబట్టి ఈ దేశంలో ప్రజల పార్టీ ఉందంటే అది ఒక మావోయిస్ట్ పార్టీ. మావోయిస్ట్ పార్టీ ఉన్న వాళ్ళు ఏడ భూములు కబ్జా చేసిరు? 100,000 ఎకరాల భూములు లేవు కదా మన అమిత్ షాకు వీళ్ళకు ఉన్నట్లు. కాబట్టి ప్రజల కోసము తమ జీవితాన్ని, తమ యవ్వనాన్ని దారపోసే ఏకైక పార్టీ మావోయిస్ట్ పార్టీ. ఖచ్చితంగా శాంతి చర్చలు జరిగేంత వరకు విద్యార్థులుగా మా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సార్ చెప్పినట్టు భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీలలో కూడా శాంతి చర్చల మీద ప్రోగ్రాము నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.